హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? మన మొబైల్లో మనం యూజ్ చేసే సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఈ యొక్క సిమ్ కార్డు సంబంధించి మన టెలికాం సంస్థ వారు 2024 జనవరి 1 అంటే కొత్త సంవత్సరం నుంచి మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే అమలు చేయబోతున్నారు. ఈ యొక్క కొత్త రూల్స్ వల్ల మనమైతే టోటల్గా సేఫ్ అయితే అవ్వబోతున్నాం. ఈరోజు ఈ వీడియో మనమైతే మరి టెలికాం సంస్థ వారు రిలీజ్ చేయబోతున్న ఆ కొత్త రూల్స్ ఏంటి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్కి నాకు కనుక ఒక సిమ్ కార్డ్ అవసరమైంది అనుకోండి, నేనేం చేస్తాను, టెలికాం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అంటే ఏదైనా ఒక నెట్ షాప్ దగ్గరికి వెళ్ళి సో నాకు ఇలా సిమ్ కార్డ్ కావాలని చెప్పేసి అడుగుతాను. సో అతను ఏం చేశాడంటే నా దగ్గర ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని ఒక అప్లికేషన్ ఫిల్ చేసి నాకైతే ఒక సిమ్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. సో ఇది మనకేంటంటే ఫస్ట్ మెథడ్. సో తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క డాక్యుమెంటేషన్ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క టెలికాం సంస్థ వారు ఈ యొక్క డాక్యుమెంటేషన్ని సో ప్రస్తుతానికి అలా పెట్టారు. అంటే కొన్ని సిమ్స్ వారు మాత్రమే ఈ యొక్క డాక్యుమెంటేషన్ ద్వారా సిమ్స్ అనేవి మనకు కొత్తగా ఇష్యూ చేస్తున్నారు. కానీ కొన్ని కంపెనీలు వాళ్ళు మాత్రం సో టోటల్గా మనకు ఈకేవైసీ బేస్డ్ ద్వారా సో మనకైతే ఈ యొక్క సిమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి సో వీళ్ళకైతే మనం సబ్మిట్ చేసిన పని లేదనమాట. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేస్తామో అప్పటి నుంచే మన యొక్క డేటా అనేది మిస్యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ యొక్క టెలికాం సంస్థ వారు ఇక నుంచి మీరైతే డాక్యుమెంట్స్ ఇచ్చి మీరైతే సిమ్ కార్డ్ అనేది అప్లై చేసిన పని లేదని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగిందన్నమాట. ఫ్రెండ్స్, మనకు 2024 జనవరి 1వ తారీఖు నుంచి మనకు దేశవ్యాప్తంగా ఈ కేవైసీ ద్వారా మాత్రమే మీరైతే సిమ్ కార్డ్ అనేది పర్చేస్ చేయాలని చెప్పేసి మనకు కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. ఒకవేళ మీరు కనుక కొత్త సిమ్ కార్డ్ తీసుకుందాం అనుకుంటే మీరు ఎక్కడ షాప్ దగ్గరికి వెళ్తే సో వాళ్ళు కనుక మీకు ఆధార్ కార్డు తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే మాత్రం వీళ్ళైతే ఈ విషయం చెప్పండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ కేవైసీ అమలు చేశారు కదా, నువ్వెందుకు అడుగుతున్నావు అని చెప్పేసి అది మనం గుర్తుపెట్టుకోండి. మీరు సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ కేవైసీ బేస్డ్ ద్వారా మాత్రమే ఇక్కడ నుంచి తీసుకోవాలి. సో మీరు ఎవరు కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి తీసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మ్యాటర్ అయితే ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా మనం డాక్యుమెంటేషన్ ఇవ్వడం వల్ల మనకి ఆధార్లో ఉండే డేటా ఏదైతే ఉందో అది మిస్యూజ్ అయ్యి మనకైతే చాలా ప్రాబ్లమ్స్ పడాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ మీకు తెలుసు, డార్క్ వెబ్లో ఆధార్ కార్డు సంబంధించి డేటా అనేది చాలా వరకు అవైలబుల్గా ఉందన్నమాట. అంటే అదొక హ్యాకర్స్ వెబ్సైట్ అనమాట. సో మన యొక్క డేటా అనేది అక్కడ వెళ్లకుండా సో మీరు సేఫ్ అవ్వాలనుకుంటే మాత్రం మీ యొక్క ఆధార్ కార్డ్ని ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.